కీర్తన గ్రంథము 18వ కీర్తన. కీర్తనలు 18వ కీర్తన చదువుకుందాం. మొదటి వచనం నుండి 6వ వచనం వరకు చదువుదాము. ఈ కీర్తనలో 50 వచనాలు ఉన్నాయి. మనము మొదటి 6 వచనాలు చదువుకొని ప్రభుని ఆరాధన చేసుకుందాం. రండి, నేను ఒక వచనం చదువుతాను, మీరందరూ కలిసి ఒక వచనం చదవండి. కీర్తనలు సామ్ 18 1-6. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. నేను ఆయన ఆశ్రయించున్నాను, నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును. మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశ్యములు నన్ను అరికట్టగను, మరణపుటు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవును జొచ్చెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవము గల మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దేవా, ఈ ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క నాయన సమయాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, సంఘముగా సమాజంగా మేము చేరి మిమ్మల్ని ఆరాధించేటువంటి కృపను భాగ్యాన్ని ఈ విధంగా మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. గడిచినటువంటి దినములన్నీ మీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, మీ పాదాల దగ్గరికి మేము వస్తా ఉన్నాము. నాతో మాతో మీరు మాట్లాడండి. చదవబడినటువంటి ఈ వాక్య భాగమును మీరు దీవించి ఆశీర్వదించి నాయనా, మేము ఏమని ఆరాధించాలో, ఎలా ఆరాధించాలో మీ లేఖన భాగాల్లో నుంచి మాకు బయలుపరచమని, తద్వారా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుటకు కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు ప్రభు నామున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సో ఈ కీర్తన కనుక మనం చూసినట్లయితే, ఆ కీర్తన యొక్క సందర్భము, ఎవరు రాశారు, ఏ యొక్క పరిస్థితిలో రాయబడి ఉన్నది అనేది మనకి పైన చెప్పబడి ఉంది. అక్కడ కనుక మనం చూసినట్లయితే అది దావీదు రచించినటువంటి కీర్తన, యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రులందరి చేతి నుండి, సౌలు చేతి నుండి యెహోవా అతనిని తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యము చెప్పి యెహోవాను స్తోత్రించి ఇట్లనెను. సో దిస్ ఇస్ అ సామ్ ఆఫ్ ప్రైజింగ్. అంతేకాకుండా దిస్ ఇస్ అ సామ్ ఆఫ్ సెలబ్రేటింగ్ ద విక్టరీ ఆఫ్ గాడ్. దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క గొప్ప జయము, విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ దాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి కీర్తనగా కనిపిస్తూ ఉంది. భక్తుడైనటువంటి దావీదు యొక్క జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు గుండా ఆయన వెళ్ళవలసి వచ్చింది. మరి ముఖ్యంగా శత్రువుల యొక్క ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో, ద డేంజర్స్ ఆఫ్ ఎనిమీ, తన జీవితంలో అనేకమైనవి ఎదుర్కొన్నాడు. సో ప్రాముఖ్యంగా తన యొక్క ఎర్లీ డేస్లో తనని అత్యధికముగా భయపెట్టినటువంటి వారు కానీ, బాధించినటువంటి వారు కానీ, తన ప్రాణమును తీయడానికి చూసినటువంటి వారిలో సౌలు ప్రప్రథముడుగా ఉంటా ఉన్నాడు. సౌలు దావీదు తనకు శత్రువుగా ఎంచుకున్నాడు, కానీ దావీదు సౌలుని తనకు శత్రువుగా ఎంచుకోలేదు. అయినప్పటికీ మనం అనేక సార్లు ఈ కీర్తనలో మనకేం అర్థమవుతా ఉంటుందంటే, ఈ లోకంలో మనము శత్రువులుగా వారిని చూడకపోయినప్పటికీ మనల్ని శత్రువులుగా చూసేవారు ఉంటారు ఈ లోకంలో. వారి వలన మన జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు కానీ, లేకపోతే పర్సిక్యూషన్ కానీ, నిందలు కానీ, మరణకరమైనటువంటి పరిస్థితులు కానీ ఎదురవడానికి అవకాశం అనేది ఉంటా ఉంది. సో ఇక్కడ దావీదు యొక్క జీవితంలో మనం కనుక చూసినట్లయితే, ఫిలిస్తీన్లు కానీ ఇంకా అనేక మంది శత్రువులను తను ఎదుర్కొన్నాడు. సౌలును కూడా తన యొక్క జీవితంలో ఈ పరిస్థితుల గుండా దేవుడు తప్పించి నడిపిస్తూ వచ్చాడు. సో ఈ కీర్తనలో మనం చూసినట్లయితే దావీదు దేవుని ఏ విధంగా ఆరాధిస్తా ఉన్నాడో మనకు అర్థమవుతా వస్తూ ఉంది.
చూడండి ఏమంటున్నాడంటే, యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. వాట్ ఎ వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ అండి. నిజానికి ఆరాధన అంటే ఇదే. ఆరాధన అంటే దేవుణ్ణి అత్యధికముగా ప్రేమించటం అండి. ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ లవ్ ఈజ్ వర్షిప్. ఆల్వేస్ ఇట్ ఈస్ అ వర్షిప్. మనం ఎవరినైతే అత్యధికముగా ప్రేమిస్తామో వారిని ఆరాధించకుండా ఉండలేము. నిజానికి ఆ అత్యధికముగా ప్రేమించటమే ఆరాధించటం అంటే. మొదటి ప్రేమ, ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ లవ్ మన యొక్క జీవితంలో ఎవరికి ఉంటుందో వారిని మనము ప్రేమిస్తూ ఉంటాం. అలా ప్రేమించటమే ఆరాధించటము. అదే నిజమైనటువంటి ట్రూ వర్షిప్ అయి ఉంటుంది. కాబట్టి మనము ఆ యొక్క ఫస్ట్ లవ్ అనేది మన జీవితంలో మన తల్లిదండ్రులకు ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ అలా ఇచ్చామని చెప్తున్నావంటే నువ్వు వాళ్ళని ఆరాధిస్తున్నావు అని అర్థం. ఆ మొదటి ప్రేమని భార్యకు కానీ భర్తకు కానీ ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ అలా గనక ఇస్తే వాళ్ళని మనం ఆరాధిస్తా ఉన్నాము అని చెప్పటము అవుతుంది, ఆరాధించినట్లే అవుతుంది. ఆ యొక్క మొదటి ప్రేమ అనేటువంటి ఆ యొక్క ప్లేస్ ని ఫ్రెండ్స్ కానీ, కలీగ్స్ కానీ, ఈవెన్ దేవుని సేవకులు కానీ, సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులకు కానీ మన యొక్క జీవితంలో మనమే ఆ ప్లేస్ ని కూడా తీసుకోవడానికి వీల్లేదు. గివింగ్ దట్ ఫస్ట్ అండ్ హైయెస్ట్ సుప్రీం లవ్ ఈజ్ వర్షిప్. దావీదు తన యొక్క జీవితంలో ఏమంటున్నాడంటే, నా జీవితంలో ద ఫస్ట్ లవ్ ఈజ్ యువర్స్ ఓ లార్డ్, యు ఆర్ మై స్ట్రెంగ్త్, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ ద లార్డ్ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ మై లవ్. నా ప్రేమలో ఆయనే మొదటి స్థానం అని తను చెప్తా ఉన్నాడు. అందుకనే దావీదు దేవునికి హృదయానుసారుడయ్యాడు. ఎవరైతే ఆ విధంగా దేవుణ్ణి మొట్టమొదటి స్థానంలో అన్ని విషయాల్లో ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ లైఫ్ ఉంచుతారో వారిని ఖచ్చితంగా దేవుడు నా హృదయానుసారులని ఖచ్చితంగా సాక్ష్యం ఇస్తాడు. దావీదు పక్షపాతి మన దేవుడు ఎన్నడు కానే కాదు. సో కాబట్టి ఈరోజు మనకి దేవుడు ఇస్తున్నటువంటి ఒక న్యూ రెవల్యూషన్ ఆఫ్ వర్షిప్ ఏంటంటే లవింగ్ లార్డ్ విత్ ఆల్ ఇట్స్ కెపాసిటీ. అందుకని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడని యెహోవాను ఏం చేయాలి? ప్రేమించవలను. నీ దేవుడని యెహోవాని ఆజ్ఞలన్నిటికంటే అత్యధికమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆజ్ఞ, ఫస్ట్ కమాండ్మెంట్, గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఏది అంటే ప్రభు ఏం చెప్పాడంటే, లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్, బికాస్ దట్ ఈస్ ట్రూ వర్షిప్. ఈరోజు మనం పరీక్ష చేసుకోవాలి. ఈజ్ గాడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? Is God the first place of your life, or is it given to somebody else? రండి ఆయన సన్నిధిలో మనము ఆ మొట్టమొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చి ఆ హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ లవ్ తో ఈరోజు మనం ప్రభుని ఆరాధన చేద్దాం. దావీదు దేవుని ఏమని సంబోధిస్తున్నాడో చూడండి. ఈ చిన్న 6 వచనాలైనటువంటి ఈ చిన్న స్టాంజా, ఈ యొక్క పల్లవిలో ఏ విధంగా దావీదు ఆయన్ని ఆరాధిస్తున్నాడో, ఏ మాటలతో ఆరాధిస్తున్నాడో చూడండి. యెహోవా నా బలమా అన్నాడు, యెహోవా నా శైలము అన్నాడు, యెహోవా నా కోట, అంతేకాకుండా యెహోవా నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నా దుర్గము, నేను ఆశ్రయించువాడు. There are altogether 9 comparisons here. 9 రకాలైనటువంటి కంపారిజన్స్ తో ఈ మాటల్ని ఆరాధిస్తా ఉన్నాడు. యూనో, మనం గనక ఈ హీబ్రూ లాంగ్వేజ్ ని గనక మనం చూసినట్లయితే డెలివరెన్స్ అనేటువంటి మాట, విడుదల, విమోచన, విమోచించటము, రక్షించటము, లేకపోతే ఒక ప్రమాదంలో నుంచో లేకపోతే ఒక ఆపదలో నుంచో విమోచించటము అనేటువంటి ఆ యొక్క మాటకి 23 రకాలైనటువంటి పర్యాయ పదాలు ఉన్నాయంట. ఎన్ని రకాలు? 23 types of synonyms are there in Hebrew language only for that one word deliverance. ఆ మాటల్ని ఈ యొక్క కీర్తన 50 వచనాల్లో ఆ మాటలన్నీ ఉపయోగించాడంట దావీదు. ఈ 50 వచనాల్లో ఆ మాటలన్నిటినీ సంబోధిస్తూ దేవుని యొక్క విమోచన గురించి పాడుతా ఉన్నాడు. సో కాబట్టి ఈరోజు మనము దేవుని ఎందుకు ఆరాధించాలి, ఏమని ఆరాధించాలి అని కనుక మనం చూసినట్లయితే, హీ ఈజ్ అవర్ డెలివరర్. ఆయన ఎవరండి చెప్పండి? మన యొక్క విమోచకుడు.
ఆయన మన విమోచకుడుగా ఉంటా ఉన్నాడు. శత్రువుల యొక్క ఉరిలో నుండి, శత్రువుని యొక్క ఉరి నుండి మనల్ని తప్పించినటువంటి వాడు. మరణ పాశములు మనల్ని చుట్టుకొని ఉన్నప్పుడు మనము ఏ విధమైనటువంటి బలము లేని వారిగా, నిస్సహాయులుగా, లేకపోతే నిరాయుధులుగా, మనము విడిపించుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడు తన ఆలయము నుండి మన మొర్ర విని మనల్ని విడిపించినటువంటి, విమోచించినటువంటి దేవుడని ఈరోజు ఆయన మనము ఆరాధించవలసిన వారమై ఉన్నాము. దావీదు ఆ దినాల్లో ఏ విధంగా దేవుడు విమోచించాడో, ఇదిగో ఆ సౌలు ఈట విసిరినప్పుడు అడుగు దూరములో తన ప్రాణంను దక్కించుకున్నాడు. దేవుడే ఆయన్ని రక్షించాడు. అనేక సార్లు దావీదుని చంపాలని సౌలు ప్రయత్నం చేసినప్పుడు, అనేక సార్లు శత్రువులు తన మీదకి దాడి చేసినప్పుడు, ఇక దావీదు పరిస్థితి అయిపోయింది, ఇక దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్, ఎవరు కూడా ఆయన కాపాడలేరు, చిక్కాడు, దొరికాడు, ఈ సమయంలో ఇక అయిపోయింది అనుకున్న టైంలో కూడా దేవుడు ఎంత అద్భుతముగా తన యొక్క శత్రువుల చేతుల్లో నుండి తనని విమోచించాడో ఇవన్నీ తను జ్ఞాపకం చేసుకుంటూ ఏమంటాడంటే, ప్రభువా అది నా బలాన్ని బట్టి కలిగింది కాదు, యు ఆర్ మై స్ట్రెంగ్త్ అంటున్నాడు. ఈ విమోచన అనేది నా శక్తిని బట్టి, నా బలాన్ని బట్టి నేను ఫిలిస్తీన్లను జయించలేదు, లేకపోతే ఇంకా మిగతానటువంటి అనేక రాజ్యాలను జయించలేదు. ఇదిగో సౌలుని నేను తప్పించుకున్నానంటే అది నా శక్తి, నా బలము కాదు. ఈ రోజు నేను సజీవుడిగా ఉన్నానంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మై స్ట్రెంగ్త్, ఇండీడ్ యు ఆర్ మై స్ట్రెంగ్త్. రెండోదిగా కనుక మనం కనుక చూసినట్లయితే దావీదు అంటున్నాడు, నా శైలము, నా శైలము, నా కోట, నా దుర్గము, నా రక్షణ శృంగము, నా ఆశ్రయము. ఈ మాటలన్నీ కూడా ఒకే భావాన్ని ఇచ్చేటువంటి, ఒకే సందర్భంలో ఉపయోగించేటువంటి మాటలు. ఎక్కడంటే దేనికి? విమోచన, రక్షణ, సహాయము, మరణాపాయ పరిస్థితుల్లో దావీదు పాడుతున్నటువంటి పాట చూడండి. ప్రియమైనటువంటి వారులారా, మన జీవితంలో కూడా మనకు ఒక శత్రువు ఉన్నాడు, అపవాది, విరోధి. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంటే ఆ శత్రువుకి మనం బానిసలుగా ఉన్నాం. అంధకార సంబంధమైనటువంటి ఆ లోకనాథుడు అయినటువంటి, అంధకార సంబంధమైనటువంటి అధిపతి అయినటువంటి వానికి మనం బానిసలుగా, దాసులైపోయి ఉన్నాము. ఈ యొక్క విమోచన అనేది అది వెండి బంగారములు ఇచ్చి కొని విమోచించేది కాదు. పాత నిబంధన గ్రంథంలో బానిసలు ఉండేవారు, లేకపోతే ఈవెన్ ఆ యొక్క గ్రీక్, రోమన్ కింగ్డమ్స్, సామ్రాజ్యాల్లో కూడా బానిసలు ఉండేవారు. ఆ యొక్క బానిసలను విమోచించాలంటే ఎవరన్నా డబ్బిచ్చి, లేకపోతే దానికి కావలసినటువంటి మూల్యము చెల్లించి వాడిని విమోచించాలి. ఆ విధంగా ఎవరైనా విమోచిస్తే వాడు విమోచించబడతాడు. లేకపోతే వాడి దగ్గర అంత డబ్బు ఉండి దాన్ని విమోచించగలిగితే దాన్ని పే చేసి తను విమోచించుకోగలడు. కానీ ఈ యొక్క దాస్యము, ఈ యొక్క బానిసత్వము, ఈ యొక్క ఆ శత్రువు యొక్క, ఈ అధిపతి యొక్క చేతుల నుండి నిన్ను, నన్ను, మనలందరినీ విమోచించడానికి దేవుడు బంగారాన్ని, వెండిని, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువుల్ని, క్షయమయగు వస్తువులనిచ్చి ఆయన మనల్ని విమోచించలేదు. ఈ విమోచనకి ఆయనే దిగి రావాల్సి వచ్చింది విమోచకుడుగా. అందుకనే ఆయన ఎవరంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. He is a savior and indeed is a deliverer. ఆయన మనల్ని విమోచించినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. శత్రువుని చేతుల నుండి, వాని యొక్క హస్తముల్లో నుండి. ఒకసారి ఊహించండి, ఒక గొర్రె పిల్ల సింహం యొక్క పంజా దగ్గరికి వెళ్ళింది అనుకోండి. సింహం యొక్క కోరంలోనికి వెళ్ళిపోయిన తర్వాత అది బ్రతుకుతుందని కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడన్నా ఆలోచిస్తాడండి? ఒక చిన్న గొర్రె పిల్ల ఆ కొదమ సింహం యొక్క నోట్లోకి, కోరంలోకి వెళ్ళిపోయిన తర్వాత, దాని యొక్క బలమైనటువంటి పంజాలోకి వెళ్ళిపోయిన తర్వాత అది బ్రతికి బయటపడుతుందని, తను తాను విమోచించుకోగలదని, తను సింహంతో పోరాడి జయించగలదని ఎవరన్నా అనుకుంటాడండి? మన పరిస్థితి అలాంటిదే. అలాంటి టైంలో
ఏ విధంగా అయితే ఆ యొక్క సింహం యొక్క కోరల్లో నుంచి ఆ గొర్రె పిల్లని దావీదు విమోచించాడో, కాపరి అయినటువంటి దావీదు, మన మంచి కాపరి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఇదిగో వారు నా చేతిలో ఉన్నారు, ఎవడును నా చేతుల నుండి వారిని అపహరింపలేరు. నేను జీవమునిచ్చుటకును, నిత్య జీవాన్ని ఇవ్వడానికి, గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి ఉన్నాను. ఐ హావ్ కమ్ టు గివ్ లైఫ్ అండ్ ద లైఫ్ అబండెంట్. చూసారా, ఈ యొక్క కాపరి అయినటువంటి, ఈ రక్షకుడైనటువంటి, ఈ విమోచకుడైనటువంటి ప్రభు నా జీవితంలో కూడా ఆయన చేసిన విమోచన కార్యం ఒకటి ఉన్నది. ఆ రోజు దావీదు తన యొక్క జీవితంలో అనుభవించినటువంటి ఆ యొక్క విమోచనని, ఆ రక్షణని, అంతేకాకుండా శత్రువు మీద దేవుడు తనకిచ్చినటువంటి జయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన్ని పాడకుండా, ఆరాధించకుండా, ఆయన్ని స్తుతించకుండా ఉండలేకపోయాడు. ఆయన తన జీవితంలో ఏమై ఉన్నాడో ఒక్కొక్క మాటతో ఆయన చెప్తా ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంది. అయ్యా, నా ఆశ్రయ దుర్గము, నా బలమైన కోట, నా ఎత్తైనటువంటి ఇదిగో ఆ ఫోర్ట్రెస్ నువ్వే. శత్రువు లోపలికి రాకుండా బలమైనటువంటి ఫోర్ట్రెస్ కట్టుకుంటారు, కోటల్ని. శత్రువు అగ్ని బాణాలు వేసినప్పుడు ఆ షీల్డ్, కేడమని దాన్ని అడ్డం పెట్టి దాన్ని నుంచి తప్పించుకుంటారు. శత్రువులు ఇక తరుముతా ఉన్నప్పుడు, మన శక్తి బలము చాలనప్పుడు పారిపోయి ఆశ్రయపురము, ఆశ్రయ దుర్గం అనేటువంటి ఆశ్రయాల దగ్గరికి వెళ్ళి దాలదాల్చుకుంటారు. అక్కడికి వెళ్ళి తన ప్రాణాలను దక్కించుకుంటారు. అంతేకాకుండా ఇదిగో శత్రువు యుద్ధము చేయడానికి వస్తా ఉన్నప్పుడు ఒక బోర ఊదుతారు. ఆ బోర ఊదినప్పుడు ఏమవుతుందంటే ఆ యుద్ధం ఆగిపోయి ఇదిగో అతని మీద దాడి చేయకుండా ఆపుతాడు. నీవే నా రక్షణ శృంగము, ద హార్న్ ఆఫ్ మై సాల్వేషన్. యు ఆర్ మై రెఫ్యూజీ. నా యొక్క ఆశ్రయము నీవే, నా యొక్క ఎత్తుగా ఉన్నటువంటి కోట నీవే. ఇదిగో నా యొక్క షీల్డ్, ఆ యొక్క కేడము కూడా నువ్వే. నేను దాగుకునేటువంటి చోటు కూడా నువ్వే. ఒకవేళ పోరాడాలంటే నా బలము కూడా నువ్వే. అన్నిటికంటే ముఖ్యంగా నా దేవుడవు నీవు, నా దేవుడవు నీవు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వి హావ్. ద గాడ్ ఆఫ్ డేవిడ్ ఈజ్ యువర్స్ అండ్ మైన్. నీ దేవుడు, నా దేవుడు, మనందరి దేవుడుగా ఉంటా ఉన్నాడు. అంతేకాకుండా చూడండి, ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, శత్రువుల చేతిలో, ఇందా చెప్పాను కదా, కొదమ సింహం చేతిలోకి గొర్రెపిల్ల వెళ్ళినట్లుగా శత్రువుల చేతిలోకి నేను చిక్కుకున్నానయ్యా. కానీ ఎవరు రక్షించారు? నీవే నన్ను రక్షించితివి, నీవే నన్ను రక్షించితివి. మరణ పాశములు నన్ను చుట్టుకొనగా, డెత్ అనే కార్డ్స్, మరణం అనేది తాళ్లతో బంధించేసినట్లుగా మనల్ని బంధిస్తే, ఆయన అంటున్నాడు, ఏ మరణమైతే, చూడండి ఎంత అద్భుతమో, ఏ మరణమైతే మన ప్రభువుని బంధించి ఉంచలేకపోయిందో, ఇప్పుడు ఆ మరణము మన ముందు ఓడిపోయింది. మరణపు యొక్క తాళ్ళు, ద కార్డ్స్ ఆఫ్ డెత్, ప్రభువుని బంధించి ఉంచలేకపోయింది. ఆ యొక్క సమాధి ప్రభువుని బంధించి ఉంచలేకపోయింది. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు 1 కొరింథీ 15వ అధ్యాయంలో, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధిని విజయం ఎక్కడా? మరణానికి ఉన్నటువంటి బలము, ఇదిగో మరణమునకు ఉన్నటువంటి ఆ యొక్క ముళ్ళు, ఆ యొక్క పాపము, ఆ పాపం వల్ల వచ్చినటువంటిదే ఈ యొక్క మరణము. పాపరహితుడైనటువంటి ప్రభు తన ప్రాణమును పెట్టి ఆ యొక్క మరణమును జయించి తిరిగి లేచినప్పుడు ఆ మరణపు ముళ్ళు విరిగిపోయింది, సమాధి ఓడిపోయింది. ఇదిగో ఆయన అట్టహాసముతో, విజయోత్సాహంతో ఆయన బయటికి తిరిగి వచ్చినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి నీవు నేను, ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? యోహాను సువార్త 11వ అధ్యాయంలో, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి లేచును. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడికి ఎన్నడూ చనిపోవలసిన అవసరము లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మన అందరి యొక్క జీవితాల్లో మరణపు తాళ్ళు తెగిపోయినాయి. మరణము నిన్ను నన్ను బంధించి ఉంచలేదండి. లుక్ ఎట్ ద డెలివరెన్స్. ఈ దావీదు యొక్క డెలివరెన్స్ అనేది భౌతికమైనది. దావీదు యొక్క డెలివరెన్స్ అనేది ఆ టెంపరల్. దావీదు యొక్క డెలివరెన్స్ అనేది ఆ మొమెంటరీ. దావీదు యొక్క డెలివరెన్స్ అనేది ఆ యొక్క మనుషుల యొక్క చేతిలో నుంచి ఆ పర్టికులర్ టైంకి. కానీ
దేవుడు నా జీవితంలో మనకిచ్చినటువంటి ఈ విమోచన అనేది ఇటర్నల్. ఈ మరణపు తాళ్ళు ఇవి మనుషులు కట్టినవి కాదు. నిజానికి పాపం వలన వచ్చినటువంటి ఈ మరణ పాశములను ఆయన ఏం చేశాడు? తెంచివేశాడు. అంతేకాకుండా ఇంకా ముందుకెళ్తున్నాడు, భక్తిహీనులు వరద వలె నా మీద పొర్లెను, పాతాళ పాశములు నన్ను అరికట్టెగను. పాతాళము ఇక మనల్ని ఏ విధంగా కూడా మృంగలేదంట. పాతాళము నోరు తెరిచి అందరిని మృంగుతా ఉందంట. అర్థమవుతుందా? ఇక నాకు చాలు 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 అని అన్నది వాటిలో పాతాళం కూడా ఒకటి. అర్థమవుతుందా? నోరు తెరిచి అది మృంగుతా ఉంది మనుషులందరినీ కూడా. ఇక చాలా అంటే చాలదంటా ఉందంట అది. కానీ ఆ పాతాళము నిన్నిక మృంగజాలదు. ఆ పాతాళ వశ్యము కాకుండా ప్రభువు నిన్ను నన్ను పరలోకానికి ఆయన మనకి మార్గాన్ని సరళం చేశాడు. పరలోక పట్టణ వాసులుగా ఆయన మనల్ని చేసి ఉన్నాడు. లుక్ ఎట్ ద బ్యూటీ ఆఫ్ దిస్ డెలివరెన్స్. ఏ రోజున ఈ మాటల గురించి నువ్వు దీంట్లో ఉన్నటువంటి ఆ గంభీరత్వాన్ని ఆలోచన చేశావా? రక్షించబడ్డాను, మారు మనసు పొందాను, డెలివర్డ్ అని జస్ట్ ఊరికినే ఆ మాటనంతా సులువుగా సాధారణంగా మనం తీసుకుంటా ఉంటాం. కానీ వాట్ ఈస్ ద డెలివరెన్స్ యాక్చువల్లీ మీన్ టు యూ అండ్ మీ ఇన్ అవర్ లైఫ్స్, ఇన్ ద లైఫ్ టుడే అండ్ ద లైఫ్ టు కమ్. ఈ యొక్క భూమి మీద జీవించే ఈ జీవితంలోను ఇంకా రాబోయేటటువంటి యొక్క జీవితంలో దేవుని యొక్క గొప్ప నిరీక్షణ చూడండి. పాతాళము ధనవంతులు మింగేసింది. పాతాళము ప్రపంచాలను జయించిన వారియర్స్ ని మింగేసింది. పాతాళము ఈ భూమి మీద గ్రేట్ హిస్టారియన్స్, చరిత్రలు సృష్టించిన వాళ్ళని మింగేసింది. కానీ ఎన్నిక లేని నా ముందు పాతాళము నోరు మూసుకుంది. ఆ మరణపు తాళ్ళు అందరినీ ఇదిగో బంధించి వేసినాయి. కానీ ఈరోజు నిన్ను నన్ను బంధించలేవు. ఎందుకంటే ప్రభువులో ఆ యొక్క విమోచన అది. ఇట్ ఇస్ అ డెలివరెన్స్ ఇన్ ద లార్డ్. ఇంకా ఫైనల్గా ఆయన అంటున్నాడు, నా శ్రమల్లో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవిదొచ్చెను. చూసారా? ఇది ఒక్కసారి జరిగింది మాత్రమే కాదు. మన యొక్క జీవితంలో ప్రతిసారి, ఎవ్రీ టైం మనం ప్రార్థన చేసినప్పుడల్లా ప్రభు యొక్క సహాయం, ఈ లోకంలో చాలామంది ప్రార్థనలు చేస్తారు. ప్రతి విశ్వాసంలో కూడా ప్రార్థన ఉంది. ప్రతి విశ్వాసంలో కూడా అది ఏ రూపాన్ని చేసినా కానీ భక్తి కలిగిన ప్రతి వారు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. కానీ మన జీవితాల్లో ఉన్నటువంటి బ్యూటీ ఆఫ్ దిస్ ప్రేయర్ ఏంటో తెలుసా? ఫస్ట్ థింగ్, ఏ దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ దేవుడు ముందు నీ హృదయంలో ఉన్నాడు. ఫస్ట్, యు ఆర్ నాట్ ప్రేయింగ్ టు ఎ డిస్టెంట్ గాడ్ హూ ఈజ్ సమ్వేర్ ఎల్స్. నీ హృదయంలోనే నా హృదయాన్ని ఆయన మందిరంగా చేసుకున్నాడు. నువ్వు మోకరించినప్పుడు నీవే దేవుని మందిరము, నీవే దేవుని యొక్క శాంక్చురీ, నీవే దేవుని యొక్క నివాస స్థలముగా, నేనే దేవుని యొక్క నివాస స్థలముగా ఉన్నాం. రెండోది కనుక మనం చూసినట్లయితే, మనము ఏ యొక్క దేవునికి అయితే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన చేయడానికి ఆయనే మనకు సహాయం చేస్తాడు లోపల నుండి. మూడోదిగా కనుక మనం చూసినట్లయితే, మనము ఏ దేవునికైతే మనం ప్రార్థన చేస్తా ఉన్నామో, ఆరాధిస్తూ ఉన్నామో, ఆయన నామాన్ని బట్టి పిలుస్తూ ఉన్నామో ఆ దేవుడు ఖచ్చితంగా నా మొర ఆలకించడనటువంటి ఏముంది? నిశ్చయత ఉంది. There is 100% assurance that God to whom you are calling upon is ready, available at every moment of time. అందుకనే నేను మొర్రపెట్టినప్పుడల్లా, మోషే అంటున్నాడు, మనము మొర్రపెట్టినప్పుడల్లా, నేను మొర్రపెట్టానో లేదో ఆయన నాకు సమీపంగానే ఉన్నాడు, తన ఆలయంలో నా మొర ఆలకించను. ఆ రోజు వాళ్ళు ప్రార్థన చేయాలంటే యెరూషలేముకి వెళ్ళాలి. ఈరోజు నువ్వే ఆ యొక్క మందిరముగా ఉన్నావు మోకరించినప్పుడు. ఆ రోజు వాళ్ళ ప్రార్థన చేయాలంటే బలులు అర్పించాలి. ఈరోజు నా జీవితం మనమే సజీవయాగముగా బలి అర్పణలుగా ఉన్నాం. ఆ రోజు వాళ్ళు ప్రార్థన చేయాలంటే యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు నేను యాజకులమయ్యాము. మన కొరకు ప్రధాన యాజకుడిగా తండ్రి దగ్గర ప్రభువు ఉన్నాడు.
ఆ రోజు నీవు నేను ప్రార్థన చేయాలంటే బయట నుంచొని చేయాలి. ఈరోజు అతి పరిశుద్ధ స్థలంలోనికి మనందరికీ ఆయన ప్రవేశాన్ని అనుగ్రహించాడు. వాట్ ఎ డెలివరెన్స్ ఇట్ ఈస్, వాట్ ఎ డెలివరెన్స్ ఇట్ ఈస్, అండ్ వాట్ ఎ విక్టరీ, వాట్ ఎ విక్టరీ. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ఆయన విక్టిమ్ గా చనిపోలేదు. హీ వాజ్ నాట్ ఎ విక్టిమ్ ఆన్ ద క్రాస్, ఇన్ ఫ్యాక్ట్ హీ వాజ్ ఎ విక్టర్. ఆయన విజయుడిగా తిరిగి లేచినప్పుడు ఎవడైతే విజయోత్సాహంతో విజయ గర్వంతో వెర్రవీగుతున్నాడో, అందరినీ ఆ మరణం అనే ముళ్ళుతో పొడుస్తూ ఓడిస్తున్నాడో, వాడి తలను చితక్కొట్టడం ద్వారా ఆయన ఏం చేశాడంట? ఆయన విజయుడిగా జయశాలిగా ఆయన ఊరేగించబడ్డాడు. అంతేకాదండి, మనల్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? ఊరేగిస్తా ఉన్నాడు. ద విక్టరీ ఓవర్ దిస్ ఎనిమీ ఈజ్ మై విక్టరీ, ఇట్స్ మై విక్టరీ. కాబట్టి ఈరోజు మనం పాడాలి, ఈరోజు ప్రభుని మనం స్తుతించాలి, ప్రభుని మనం ఆరాధించాలి. ఏమని అంటే, ప్రభువా నువ్వు దావీదు దేవుడివే కాదు, నా దేవుడివి కూడా. యు ఆర్ మై స్ట్రెంగ్త్, యు ఆర్ మై స్ట్రెంగ్త్ వెన్ ఐఎమ్ వీక్. You are the treasure that I seek. You are my all in all. All in all. In fact, you are all in all. You are my shield. You are my fortress. And you are my refugee. And you are my salvation. And you are my timely help. You are my God. You are my strength. You are my strength. And you are my deliverance. You are my victory. ఈరోజు ప్రభుని మనం స్తుతించుదాము, ఆరాధించుదాము. రండి, విన్నటువంటి యొక్క మాటలతో ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభుని ఆరాధన చేసుకుందాం.